అందరికీ నమస్కారాలు. ఈరోజు నేను పర్చూర్ నియోజకవర్గం చినగంజాం మండలం కొత్తపల్లి గ్రామానికి వచ్చాను. కొత్త గొల్లపాలెం గ్రామానికి వచ్చినప్పుడు నాకు ఘన స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఇది ఒక తీర ప్రాంతం. ఎప్పుడు కూడా చినగంజాం అనేది తెలుగుదేశం పార్టీకి ఒక బలహీనమైనటువంటి మండలం. ఇది నేను 40 ఏళ్లుగా చూస్తున్నాను. అయితే కొత్త గొల్లపాలెం మాత్రం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. మొన్న కూడా 80% ఓట్లు ఇక్కడ వేశారు. మొట్టమొదటిసారిగా ఈ మండలంలో కూడా మెజారిటీ 5,000 ఓట్లు వచ్చాయి. అంటే గాలి మారతా ఉంది. అందుకే మొన్న మీరు చూసినప్పుడు ఈ రాష్ట్రంలో జరిగిన అరాచకాలను అరికట్టడానికి ఆ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మిత్రులు, నేను, బీజేపీ ముగ్గురం కలిసి పోటీ చేశాం. ఎప్పుడు కూడా నాకు ఒక నమ్మకం, ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా ఉందంటే దానికి కారణం వెనుకబడిన వర్గాలే కారణం, మీరే కారణం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒకరోజు 2 రోజులు కాదు, 43 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా మోశారు, కష్టపడ్డారు, సైకిల్ గుర్తుకే ఓటేశారు, బెదిరిస్తే భయపడలేదు. అనేక సమస్యలు వచ్చినా ఎదురుడ్డి నిలబడ్డారు. అందుకే నేను ఎంపిక చేసిన గ్రామం కూడా మీరు చూస్తే, నేను ఇలాంటి గ్రామాలు చూడాలి, మీకు ఒక భరోసా ఇవ్వాలి. 43 సంవత్సరాలు పార్టీని ఆదుకున్న మిమ్మల్ని అన్ని విధాల ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తేవాలనే ఉద్దేశంతోనే నేను ఈ గ్రామానికి వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇటీవల కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. నెల వస్తే, మొదటి తారీఖు వస్తే ఆఫీసర్లు కానీ, రాజకీయ నాయకులు కానీ అందరం కూడా మొదటి తారీఖు వచ్చిందనుకుంటాం, జీతాలు తీసుకుంటారు, హ్యాపీగా ఉంటారు. కానీ ఒక నూతనమైన నిర్వచనం ఇచ్చి మొదటి తారీఖు వస్తే ప్రజల సేవలో అందరూ ఉండాలని పేరు కూడా ప్రజాసేవలో అనే పేరు పెట్టి 7 గంటలకు మీ తలుపు దట్టి మీకు డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. కలెక్టర్ దగ్గర నుంచి, మంత్రి దగ్గర నుంచి, కింది స్థాయిలో ఉండే అధికార యంత్రాంగం, రాజకీయ ప్రతినిధులు అందరూ కూడా మీ దగ్గరికి రావాలి, మీ దర్శనం చేసుకోవాలి. అందుకే నేను ఒక మాట అన్నాను, ప్రజలే ఫస్ట్, అంటే ప్రజలే ముందు, ఆ తర్వాతనే మిగిలినటన్నీ. ఆ నినాదంతో ఇప్పటికి 10వ నెల నేను చెప్పి, నేను అమరావతిలో ఉంటే, ఏసీ రూమ్లో ఉంటే 2 రోజుల తర్వాత మా మంత్రులంతా నన్ను తిట్టుకొని ఈయన ఏసీ రూమ్లో ఉన్నాడు అని వీళ్ళు కూడా ఎగ్గొట్టే పరిస్థితి వస్తుంది. నేను ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో నేను పనిచేస్తున్నాను. ఎప్పుడు కూడా సైన్యం చేసేటప్పుడు, యుద్ధం చేసేటప్పుడు సైన్యాధిపతి ముందుండకపోతే యుద్ధంలో జయించలేము. అందుకని నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఎన్నికల ముందు చాలా విషయాలు మీకు చెప్పాను. నేను ఈరోజు సమస్యలున్నాయి, చాలా కష్టాలున్నాయి. ఏదైనా ప్రజల సమస్యలు మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేశారు. గ్రామాల్లో ఉండే మీరంతా బయట రానియకుండా మిమ్మల్ని కట్టడి చేశారు, వేధింపులు చేశారు, ఇవన్నీ జరిగాయి. ఆ రోజు నేను ఒక మాట చెప్పింది, మళ్లీ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి మీ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత నేను తీసుకుంటానని ఆ రోజు చెప్పాను. ఆ మాట ప్రకారం ముందుకు పోతున్నాం.
నేను వచ్చిన మొట్టమొదటిసారిగా మీరు గుర్తుపెట్టుకోండి, డబ్బులు లేవు, జీతాలు కూడా ఇవ్వగలుగుతామా లేదా నాకే అనుమానం. కానీ ఒక మాట చెప్పాను, ఏప్రిల్ నుంచి పెన్షన్ ఇస్తానని చెప్పాను. మామూలుగా నేను చెప్పలేదు, అన్ని ఆలోచించే చెప్పాను. మీరు కష్టాల్లో ఉన్నారు, నాకు ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలేదు, ముందు మీకు న్యాయం చేయాలని ఆ రోజు నేను చెప్పాను. అందుకనే మీరు ఒకసారి చూస్తే ఈ పింఛన్ అనేది కూడా అందరూ ఆలోచించుకోవాలి. వచ్చిన 63 లక్షల మందికి పింఛన్లు వస్తున్నాయి. మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వేరే రాష్ట్రాల్లో ఇస్తున్నారా, ఇస్తే ఎంత ఇస్తున్నారు అని మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పింఛన్ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు 35 రూపాయలు, దాంతో ప్రారంభమైంది. నేను వస్తానే దాన్ని 70 చేశాను. ఆ తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014లో 200 రూపాయలు ఒకేసారి 5 రెట్లు 1000 రూపాయలు చేశాను. మళ్లీ 1000 రూపాయలు 2000 రూపాయలు చేశాను. ఇప్పుడు కూడా కొంతమంది మాట్లాడతారు, మేం చేశాం 2000 అంటారు. మీరు చేసింది 2000 కాదు, 2000 నుంచి 5 సంవత్సరాల్లో 250 ఇచ్చి 5 ఏళ్లు ఇచ్చారు మీరు. నేను వస్తానే ఏప్రిల్ నుంచే పెంచిన పింఛన్లు 3000 నుంచి 4000 రూపాయలు మీకు చేశాం. ఒక కుటుంబాలు నేను చూశాను, ఇప్పుడే 2 కుటుంబాల దగ్గరికి వెళ్ళాను. ఆ 2 కుటుంబాలు కూడా ఈయన ఎల్లావుల వెంకటేశ్వరరావు, ఆడబిడ్డ పెళ్లి చేశాడు, ఎవరో కాదు, మీరు ఈరోజు ముఖ్యంగా మన గ్రామ సభలో 2 ప్రధానమైన విషయాలు. ఒకటి, పెన్షన్ మన గ్రామం నుంచి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కొంతమందికి ఇవ్వడం జరిగింది, ఆ కార్యక్రమం ఒకటైతే, రెండవది ఈ యొక్క ఏదైతే P4 కార్యక్రమం మనం పెట్టుకున్నామో దానికి సంబంధించి ఈ గ్రామంలో 33 మంది అత్యంత నిరుపేదల్ని ప్రభుత్వం గుర్తించడం జరిగింది. వారిలో ఇప్పుడు మనకి లిస్ట్ ఉందా సార్? మన ఎల్లావుల అంకమ్మ, ఒకసారి లేకమ్మ అంకమ్మ ఈరోజు మన ముఖ్యమంత్రి గారి పక్కన ఉన్నారు. అలాగే ఈ అమ్మాయి యాక్చువల్గా మైక్ మన తర్వాత ఇంకొక ఆమె మన ఎల్లావుల వెంకాయమ్మ. అంటే ప్రొసీజర్ ఏం చేసావు ముందు చెప్పాలి. యూ టెల్ ఏంటి, మనం ఈ ఊర్లో నీ అవగాహన ఏంటి, ఏం చేయబోతున్నాం, సంక్షేమ కార్యక్రమాలు ఏం చేస్తున్నాం, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం బ్రాడ్ గా మీరు చెప్తే
దానిపై నేను చెప్తాను ఏం చేయాలి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మొదటగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ప్రతిష్టాత్మకంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రాష్ట్ర స్థాయిలో ఉగాది రోజున P4 అనేటువంటి ఒక కాన్సెప్ట్ ని లాంచ్ చేశారో, సో దాని ప్రకారంగా ఏంటంటే ఏదైతే మన రాష్ట్రంలో ముందుగానే సర్వే జరిగింది, ఆ సర్వే ప్రకారం ప్రతి గ్రామంలో కూడా సచివాలయ ఎంప్లాయీస్ వచ్చి ఇంటింటికి వెళ్లి వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంటి అనేది పూర్తి స్థాయిలో సర్వే చేశారు. అలా సర్వే చేసినప్పుడు మన జిల్లాలో మన జనాభా ప్రొజెక్టెడ్ జనాభా 17 లక్షలు కాగా 62,000 మంది ఇది ఏదైతే ఆర్థికంగా అత్యంత వెనుకబడినటువంటి ప్రజలుగా 60